ఆఫీస్ సబార్డినేట్ మరియు ప్రాసెస్ సర్వర్కి ప్రిపేర్ అవుతున్నారా? 20 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది. అయితే ఈ 20 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టులో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? మరి మీ లక్ష్యం ఉద్యోగం సాధించడం అయితే ఏ ఆలోచనతో ప్రిపేర్ అవ్వాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏ సబ్జెక్ట్ చదవాలి? ఏ సబ్జెక్ట్ నుంచి అధిక మార్కులు వస్తున్నాయి? దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి? ఏ టాపిక్ను ఎక్కువ చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి? ఈ 20 డేస్లో దేనిపైన ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వాలి? ఈ 20 డేస్ని మనం సద్వినియోగం చేస్తే ఉద్యోగం వస్తుందా? ఎస్, ఈ ఒక్క వీడియో చాలు మీకు 20 రోజుల్లో ఏ ఒక్క ప్రిపరేషన్ ప్లాన్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీది అంటూ ఒక పోస్ట్ ఉంటూ హైయెస్ట్ మార్క్ వచ్చి మీ జిల్లాలో మీరే టాప్లో నిలబడడానికి సహాయపడుతుంది ఈ వీడియో. మరి వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలనుకుంటే దయచేసి స్కిప్ చేయకుండా మరి కొంతమందికి ఇది షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. ఓకే, సో మనం ఈ వీడియోలో 20 డేస్ 20 రోజుల్లో 40 మార్కులు సాధించడం ఎలా, సో ఎలా చదివితే మనం సాధిస్తాం? ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్కి ఏ నమ్మకంతో చెప్పగలుగుతున్నారంటే 2018 నుండి 2020 వరకు ఏకైక వ్యవస్థ పిఆర్ అకాడమీ మీకు ఎల్లవేళలా కూడా సర్వీస్ అందిస్తూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ప్రతి ఒక్క పర్సన్ గైడ్లైన్స్ అందించి ముందుకెళ్తున్నాం. కాబట్టి అదే నమ్మకంతో చెప్తున్నాను. 2018 నుంచి 2020 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా గమనించి అన్నీ కూడా మేము వెయిటేజ్ మార్క్ చేయడం జరుగుతుంది. అయితే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్, సో ఆఫీస్ సబార్డినేట్లో మీరు ఇక్కడ గమనించాల్సింది ఆఫీస్ సబార్డినేట్ ఇక్కడ 2 రకాలమైన పోస్టులు వచ్చాయి. ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు, ఓకేనండి. అలాగే ప్రాసెస్ సర్వర్ మీరు గమనించాలి. ప్రాసెస్ సర్వర్ మరి ఈ పోస్టులకు టోటల్గా ఎన్ని మార్కులు ఉంటాయి సార్ అంటే 45 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఈ 45 మార్క్స్ కేవలం జీకే మాత్రమే ఉంటుంది. గతంలో ఇంగ్లీష్ ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ ఉండదు. ఇది గమనించాలి, మీకు తెలిసిందే. మరి దీని గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ 45 మార్క్స్లో మీకు 45 మార్క్స్లో మీ అంటే 40+ మీకు రావాలి. 40 మార్క్స్ మీకు రావాలి అంటే ఏ ప్రిపరేషన్తో వెళ్ళాలి అంటే ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్లో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే స్టాటిక్ జీకే లేదా జనరల్ నాలెడ్జ్ అంటాం. సో స్టాటిక్ జీకే దీన్నే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టుకి ఈ ఒక్క టాపిక్ నుంచే దాదాపు 10 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా వచ్చింది కూడా. గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా మనం గమనిస్తే ఈ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం వెయిటేజ్ ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరు తెలుసు ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ నుంచి కాస్త వెయిటేజ్ అంటూ ఉంటుంది. మరి ఇండియన్ హిస్టరీ నుంచి వెయిటేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే మ్యాక్సిమం 80 మార్క్స్ వస్తుంది. అయితే దీంతో పాటు మన తెలంగాణ హిస్టరీ కూడా చదవాలి సార్ అంటే ఎస్, తెలంగాణ హిస్టరీ కూడా చదవాలి. అంటే ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ చదివితే మనకి దాదాపు 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 8 మార్క్స్ 4 మార్క్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ అది సార్ కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత లేదంటే కరెంట్ అఫైర్స్ కూడా ప్రాధాన్యత ఉందండి. సో మహా అయితే ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ లాంటికి కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 4 మార్క్స్ కంటే ఎక్కువ రాదు. 4 to 5 మధ్య వస్తుంది. 1 or 2 మార్క్ అనేది ఇటు అటు అవుతుంది. ఇది గమనించాలి. సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అయిపోయింది, మీరు గమనించాలి. తెలంగాణ హిస్టరీ కూడా అయింది. నెక్స్ట్ ముఖ్యంగా ఇండియన్ పాలిటీ మనకి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ పాలిటీ నుంచి మ్యాక్సిమం 6 మార్క్స్ వస్తుంది. లేదు అంటే 1 or 2 తగ్గే కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ అండి. మనకి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టులు ఎక్కువ క్వశ్చన్స్ అయితే దీనికి ఇవ్వట్లేదు. మహా అయితే 4 క్వశ్చన్ కంటే ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు కూడా. మరి అప్పుడు ఈ 4 మార్క్స్ ఏంటి చేస్తాడంటే మిగతా సబ్జెక్ట్లో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 మార్క్స్ అనేది ఇంకా ఎక్కడ పెంచవచ్చు. సో ఇలా కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ దీనికి కాస్త వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఇండియన్ జాగ్రఫీ కూడా కాస్త వెయిటేజ్ ఉంటుంది, 5 మార్క్స్. సో ఇక్కడ మనం గమనించాలి ఎకనామీకి అయితే తక్కువ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాలి జాగ్రఫీకి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ తెలంగాణ మూమెంట్ అండి.
తెలంగాణ మూమెంట్కి మహా అయితే 4 మార్క్స్ వస్తుంది. ఒకవేళ తెలంగాణ మూమెంట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్ నుంచి 1 or 2 మార్క్ తగ్గిస్తాడు, పోలిట్ నుంచి 1 or 2 మార్క్ తగ్గించి ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో టోటల్గా 45 మార్క్స్కి సంబంధించినటువంటి ఎన్ని రకాల సబ్జెక్టులో 45 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే సార్ మీరు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ అయితే చెప్పారు, మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ చదవాలి అది కదా. 20 రోజుల్లో మనం సరైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ కానీ సాధించగలిగితే, ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేయగలిగితే అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలదు. అయితే ప్రతి ఒక్క టాపిక్ పైన సంపూర్ణమైన అవగాహన. అయితే ఏం చేయాలి సార్, ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు ఏ టాపిక్స్ పైన అయితే అవగాహన ఉంది, ఏ టాపిక్స్ పైన మంచి కమెండింగ్ ఉంది, ఏ సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ ఉంది, దానినే రివైజ్ చేయండి. లేదు సార్ నేను వేరే ప్లాట్ఫామ్లో కోర్స్ తీసుకున్నాను కానీ పెద్దగా నాకు అనిపించలేదు, ప్రతి ఒక్కరు పిఆర్ అకాడమీ ద బెస్ట్ అంటున్నారు, పిఆర్ అకాడమీలో మనం కోర్స్ తీసుకోవాలా అంటే బెస్ట్ అని చెప్పగలుగుతాం. దీనికి మేము వీడియో క్లాసెస్తో పాటు మెటీరియల్తో పాటు 75,000 టెస్ట్ సిరీస్ కూడా మేము అందిస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు మీకు ఒక అస్త్రంలా పనిచేస్తుంది. అంటే మన రణరంగంలో యుద్ధం చేయడానికి మన దగ్గర బలమైనటువంటి సంకల్పం బలం ఉన్నప్పటికీ కూడా మన దగ్గర సరైన శస్త్రం లేకపోతే ఖచ్చితంగా మనం ఎదుటివారి దగ్గర మన ప్రాణాన్ని అర్పితం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ శస్త్రం అనేది యుద్ధ భూమిలో చాలా విలువైంది. ఈ శస్త్రమైనది ఏది అంటే ఇప్పుడు ఈ బిట్సేనండి. ఈ టైంలో ఉన్నటువంటి తక్కువ టైంలో మీకు ఒక అస్త్రంలా పని చేయాలి అంటే శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం ఎలాగో మీ యొక్క విజయానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీకు చాలా విలువైంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ సెషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ మనం వెయిటేజ్ మార్క్ తెలుసుకున్నాం. ఎక్కడ మనం జనరల్ నాలెడ్జ్కి స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి చూడండి మొత్తం ఇక్కడ టోటల్గా నేషనల్ సింబల్స్, ఇంపార్టెంట్ డేట్స్, అవార్డ్స్, ఆనర్స్, బుక్స్ ఆథర్, స్టేట్స్ క్యాపిటల్స్, డ్యామ్స్ అండ్ రివర్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్. సో ఈ ఆర్గనైజేషన్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే లోతైనటువంటి ప్రశ్నలు అడగట్లేదు, ఓకేనా, డెప్త్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఎక్కడ స్థాపించారు, ఓకేనండి, లేదా బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్లో మొత్తం పైన ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇటువంటి చిన్న క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది తప్ప మరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఎక్కడ అడగడం లేదు. నెక్స్ట్ అవార్డ్స్ గురించి, ఆనర్స్ గురించి కూడా ప్రశ్నలు వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది, ఇలాంటి చిన్న క్వశ్చన్. అది చిన్న క్వశ్చన్ అంటామా పెద్ద క్వశ్చన్ అంటే మ్యాక్సిమం డైరెక్ట్ బిట్టే తప్ప లెంతీ క్వశ్చన్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. ఎందుకంటే మీకు 7th క్లాస్ నుండి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ కాబట్టి ఆ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో డైరెక్ట్ బిట్లే, డిఫికల్ట్ అయితే అస్సలు ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం 4 to 6 months మధ్య కంటెంట్ చదివితే చాలు, ఎక్కువ అవసరం. అంటే ఇప్పుడు మనకి ఏ మంత్లో ఎగ్జామ్ జరుగుతుందండి, మనం ఇప్పుడు రాస్తున్నాం ఆగస్టులో మనం ఎగ్జామ్ రాస్తాం. అంటే ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్ అవసరం లేదండి. జూను, అలాగే జూలై, మే, ఏప్రిల్, మార్చ్, అలా ఫెబ్ ఇలా చదువుకుంటే చాలండి. ఈ 6 months చదివితే మనకి మ్యాక్సిమం ఎక్కడి నుంచి వస్తాయంటే స్కీమ్స్ నుంచి వస్తాయి. తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ వరకు మీకు అయితే వెళ్ళే అవకాశం ఉండదు. బై మిస్టేక్ ప్రాసెస్ సర్వే లాంటి ఎగ్జామినేషన్కి అయితే అడగొచ్చు, కానీ ఆఫీస్ సబార్డినేట్ లాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. దీనికి ముఖ్యంగా అవార్డ్స్, స్పోర్ట్స్, సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి గురించి అడిగితే మళ్ళీ ప్రాసెస్ సర్వేకి అడగాలి తప్ప, ఎందుకంటే ప్రాసెస్ సర్వే ఆఫీసర్ రెండింటికి సంబంధించి మనం ఈ ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం ఇంటర్నేషనల్ అఫైర్స్ వీటి గురించి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇవి ప్రాసెస్ సర్వే, కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఈ స్థాయిలో అడగరు. ఒకవేళ మీరు గమనిస్తే స్పోర్ట్స్, అవార్డ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణ కల్చర్ వీటి నుండి ఈ 4 టాపిక్ అయితే సరిపోతుంది ఆఫీస్ సబార్డినేట్. ఒకవేళ ప్రాసెస్ సర్వేకి అప్లై చేసిన వారు మరి కొంచెం ఏమైనా గతంలో జరిగిన ఎగ్జామినేషన్ చూస్తే వారికి కొంచెం డిఫికల్ట్గా అయితే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి నేను ముందు నుంచే, ఎందుకంటే వాళ్ళకి గతంలో ఇంగ్లీష్ కూడా ఉండేది, ఆ ఇంగ్లీష్ రిమూవ్ చేశారు ప్రాసెస్ సర్వేకి. కాబట్టి ఇప్పుడు 15 marks అనేది మీకు మళ్ళీ కలిసి వచ్చింది. కాబట్టి దీన్నే కొంచెం
డెప్త్గా అడిగే డెప్త్ క్వశ్చన్స్ రావు, టాపిక్స్ పెరుగుతాయి. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించిన చూడండి, టోటల్గా 10 టాపిక్స్. దీంట్లో ఎక్కువ మీరు దేనిపైన దృష్టి పెట్టాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ముఖ్యమైన టాపిక్ దాదాపు 30 టాపిక్లు, ఇవి ముఖ్యమైనవి. దాంట్లో ఇంకా ముఖ్యమైనది నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పైన దృష్టి పెడతారు, ఖచ్చితంగా పార్లమెంట్ పైన దృష్టి పెడతారు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వీటిపైన మనం దృష్టి పెట్టాలి. ఈ 4 టాపిక్ పైన. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ 4-5 టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెట్టి ఈ 20 డేస్లో చదవడానికి ప్రయత్నించండి. మరి ఈ 20 డేస్లో ఈ ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివారు, లేదంటే సుప్రీంకోర్టు గురించి చదివారు, ఫండమెంటల్ రైట్స్ గురించి చదివారు. ఫండమెంటల్ రైట్స్ గురించి చదివిన తర్వాత, ఈ మీ మెటీరియల్ చదివిన తర్వాత, లేదా వీడియో క్లాస్ అన్ని చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక 100 MCQ లేదా 50 MCQ లేదా 40 MCQ మీకు నచ్చినంత క్వశ్చన్స్, అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. మరి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి ఎక్కడైనా అవకాశం ఉందా సార్? ఎస్, దానికి మన పిఆర్ అకాడమీ అంటూ ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీకి తెలిసిందే. కాబట్టి ఇప్పటికీ మనం తెలంగాణలో 33 జిల్లాలో ప్రతి ఒక్క కోర్టులో మన విద్యార్థులు ఉన్నారు, అది మీకు తెలిసిందే. సో విద్యార్థులని కూడా చెప్పట్లేదు, ఇక్కడ వెల్ విషర్స్ అంతే. సో కాబట్టి వారికి ఉద్యోగం అయితే, ఉద్యోగం రావడానికి కూడా వాళ్ళు ఈ విధానంలో ప్రిపరేషన్ అయి వెళ్ళారు కాబట్టి వారికి ఉద్యోగం వచ్చింది. మీలో కూడా చాలా మంది ఉన్నారు గతంలో ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ మార్క్స్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 1:3 రేషియోలో జస్ట్ మిస్ అయినవారు. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయడానికి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో ఎక్కడ యాన్షియన్ హిస్టరీ ఉంటుంది, అలాగే మిడివల్ హిస్టరీ ఉంటుంది, అండ్ మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఈ 3 పార్ట్ని మనం చదివి కంప్లీట్ చేయాలి అంటే ఇట్స్ డిఫికల్ట్. అయితే మనకి ఉన్నటువంటి ఈ 3 పార్ట్ నుంచి మొత్తం పైన ఇక్కడ 10 టాపిక్స్ మాత్రం చెప్పడం జరిగింది. ఈ 10 టాపిక్స్లో ఎక్కువగా మనం ఏది చదవాలంటే ఈ టాపిక్ అంటే యాన్షియన్, మిడివల్, మోడర్న్, ఈ 3 ఇక్కడ కనిపిస్తున్నప్పుడు 10 టాపిక్స్లో మీరు కొంచెం ప్రతి ఒక్క టాపిక్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. అయితే ఇప్పుడు మీరు ఎక్కువగా చదవాలి, దేనిపైన దృష్టి పెట్టాలి సార్ అంటే, సో ఇక్కడ చూడండి, రివోల్ట్ ఆఫ్ 1857, మొఘల్స్ ఎంపైర్, ఢిల్లీ ఎంపైర్, గుప్తా ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్. సో ఒకవేళ ఇండస్ సివిలైజేషన్, ఓకే, ఇక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీనిపైన సింధు లోయ నాగరికత గురించి చదవాలి ఒకవేళ చదివితే. సో ఎందుకంటే చదివితే అంటున్నాను, ఆల్రెడీ చదివేసి ఉంటే రివిజన్ చేయండి, లేదు అంటే మొదలు పెట్టండి, ఓకేనా. సో జాగ్రఫీకి అయితే చూడండి, ముఖ్యంగా దాదాపు 30 టాపిక్స్లు ఉంటాయి, కానీ నేను అన్నీ ఇవ్వలేదు, కేవలం 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, మరి ఇక్కడ రివర్స్ ఆఫ్ ఇండియా, మౌంటైన్స్, హిల్స్ అండ్ క్లైమేట్స్, సాయిల్స్, అగ్రికల్చర్, వెరీ 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 ఇంపార్టెంట్ ఈ 10 టాపిక్లు అండి. సో కాబట్టి అలాగే 3వది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వీటిపైన కొంచెం దృష్టి సారిస్తారు. నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ ఎకనామీ. సో టైం ఉంటే ఇండియన్ ఎకనామిక్ చదవండి, లేకపోతే వదిలేయండి. అయితే ఎందుకంటే క్వశ్చన్స్ పెద్దగా రావు, ఒకవేళ వస్తే 2-3 క్వశ్చన్స్ వస్తాయి, కానీ సబ్జెక్ట్ వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలి కాబట్టి వెయిటేజ్ ఇచ్చాము, కానీ పెద్దగా అయితే క్వశ్చన్స్ గతంలో రాలేదు, రాబోతు అనేసి నేను కూడా అనుకుంటున్నాను. ఇస్తే ఇచ్చేస్తాడు 1 or 2 క్వశ్చన్స్ కాబట్టి ఇది 1 or 2 టాపిక్ అంతే. టైం ఉంటే చదవం, లేకపోతే వదిలేయండి. అందుకోసం 40 టార్గెట్ ఇచ్చాను, 45 నేను టార్గెట్ ఇవ్వాలి, 40 టార్గెట్. సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అయితే శాతవాహనాలు ఖచ్చితంగా చదవాల్సిందే, కాకతీయులు ఖచ్చితంగా చదవాల్సిందే, తెలంగాణ సంస్కృతి గురించి ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ దేవాలయాలు, వారసత్వ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత సాహిత్యం, పండుగలు, వీటి గురించి ఖచ్చితంగా చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఈ టాపిక్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టాపిక్స్ చదవాలి. సో తెలంగాణ మూమెంట్ నుంచి మా అయితే ఒక 4 టాపిక్లు చూడండి. పోలీస్ యాక్షన్ గురించి, తెలంగాణ ఎగిటేషన్ అంటే తెలంగాణ ఉద్యమం గురించి, అలాగే శ్రీకృష్ణ కమిటీ గురించి, సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి మనం చదవాలి. వీటి గురించి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. నంబర్ ఆఫ్ అంటే మీరు ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్, ఏదైనా పర్టికులర్ టాపిక్ అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది, మీరు ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి, ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ ఏ సబ్జెక్ట్ పైన ఇవ్వాలంటే ఖచ్చితంగా జీకే పైన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే జాగ్రఫీకి ఇవ్వండి, ఓకేనండి, జాగ్రఫీకి ఇవ్వండి. ఫోర్త్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే పొలిటీ పైన ఇవ్వండి, ఓకే. సో నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే తెలంగాణ హిస్టరీ పైన ప్రయారిటీ ఇవ్వండి.
ఇంకా టైం ఉందంటే తెలంగాణ మూమెంట్. ఈ సబ్జెక్ట్ పైన ఇప్పుడు ఉన్నటువంటి 20 డేస్లో ఈ సబ్జెక్ట్ పైన ఎక్కువ ప్రాధాన్యత కానీ ఇవ్వగలిగితే ప్రతి ఒక్క చాప్టర్ ఇక్కడ సిలబస్ ఏదైతే చూపించానో ఆ సిలబస్లో ఆ టాపిక్స్ కానీ చదవగలిగితే మనం అనుకున్నటువంటి మార్క్స్ మన సొంతం అవుతుంది. ఎక్కువ మార్క్స్ పొందడానికి ప్లస్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఈ టాపిక్లో మీరు ఏమనుకుంటున్నారంటే సార్ మెటీరియల్ చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతే సరిపోతుందంటే ఖచ్చితంగా వీడియో చూడాలండి. క్లాస్ చూస్తే ఎంత ఒక 1 hour 2 hours అవుతుంది. అవని మన కోసమే కదా, మనం మార్క్స్ పొందడానికే కదా. అలా చదివి కానీ తెలుసుకొని నేర్చుకుంటూ తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కానీ మనం చేయగలిగితే ఈజీగా మనం మార్క్స్ అవుతుంది. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా వస్తుందని మనకి తెలిసిపోతుంది. సో ఇలా చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రిపేర్ అయితే రాబోయే ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అవగాహన ఉండాలి. ఆ టాపిక్స్ పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వారు అనుకున్నటువంటి మార్క్స్ వారికి సొంతం అవుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి సో ఒక క్వశ్చన్ 4 ఆప్షన్ ఉంటుంది. అన్నీ కూడా డైరెక్ట్ రూపంలో ఉంటుంది. డిఫికల్ట్ అయితే ఉండదు, డెప్త్ అయితే ఉండదు. ఇది గమనించాలి. ఓకేనా? ఫర్దర్ వీడియోలో ఇంకా మరికొన్ని విషయాలు మనం ఈ 20 days ప్రిపరేషన్ ప్లాన్ గురించి 4 భాగాలుగా విభజించి ఫస్ట్ 5 days, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఇలా 4 భాగాలు విభజించి ఏ రోజు ఎలా చదవాలి, ఎన్ని గంటలు మనం చదివితే మనం అనుకున్న టార్గెట్ చేరవచ్చు అని ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.